ఇదంతా కావాలని పన్నాగంతో చేసినటువంటిదే. కానీ ఒక విషయం బాగా గుర్తుంచుకో, తెలుగులో చెప్తే నీకేమర్థం, సునో, జో తుమ్ ఖేల్ ఖేలా హే ఉస్కే उसका जो तू चुकाना चाहते तो चुकाओ, पर उससे जास्ती गुना तू भोगना पड़ेगा, 2 गुना भोगना पड़ेगा। तू रेडी रहो, संभाल के रहो, जहाँ भी तू चुपेगा खींच खींच कर कुत्ता का तरह तेरे को मारेगा। కోపం వస్తుందండి. ఏమో నా పెళ్ళం పిల్లలు కొట్టిండని కోపం కాదు, నా అన్నదమ్ములను కొట్టిండని కోపం కాదు, నాతోన బోధ తీసుకున్నాడు నా శిష్యుడు, నాతోన మంత్రం తీసుకున్నాడు, అయ్యో నా శిష్యుని చంపిండనే కోపం కాదు. ఈ దేశ మూలవాసి, ఈ దేశపు భారతీయుడు, ఈ దేశపు పౌరుడు అందరూ కూడా మన వాళ్ళే. అందులో ముస్లిం అయినా పర్వాలేదు, క్రైస్తవుడైనా పర్వాలేదు, కానీ ఈ దేశ సమున్నతమైన న్యాయస్థానాన్ని గౌరవించాలి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, అన్ని ధర్మాలను గౌరవించాలి, ఎవరి ధర్మాన్ని ఎవరు కించపరచొద్దు. అప్పుడు ఈ దేశపు పౌరుడవు, నేను నిన్ను గౌరవిస్తా. అంతేగాని మా హిందువులకు ఊడిగం చేయని నేను చెప్పను,